హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ కనుక చాలా స్లో ఉన్నట్టయితే కంపల్సరీగా దాన్ని అయితే 2x స్పీడ్లోకి అయితే పెంచుకోవచ్చు అనమాట. సో సింపుల్ ట్రిక్ వాడి మీరు అనేది దాన్ని అయితే పెంచుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎనఫ్ ఎంబీ ఉన్నా సరే మీ నెట్ అనేది చాలా స్లో ఉన్నట్టయితే కంపల్సరీగా ఇదే ఫాల్ట్ ఉన్నట్టున్నది. ఈ సెట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మీ ఏదైతే ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుందో అదైతే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. మీరు లైవ్ ప్రూఫ్లను అయితే చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఏం చేసుకోవాలంటే, మన మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. మనకి ఎటువంటి యాప్ అయితే అవసరం ఉండదు, ఓన్లీ సెట్టింగ్స్తో అయితే పని ఉంటుంది. మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ సెర్చ్ బటన్ అనేది కనబడుతుంది కదా టాప్ లో. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్ లో ఉంది. కొంతమందికి డైరెక్ట్ ఒక సెర్చ్ బార్ అయితే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే కీబోర్డ్ లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి మొబైల్లోనే అయితే ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇదైతే మళ్ళీ రావడం జరుగుతుంది. సో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. అందరికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్లైన్ అని ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్లో అని ఉంటుంది అనమాట. సో మీరు ఆ రెండిట్లకి వెళ్ళి తీసేసి లాస్ట్లో ఉంది కదా ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని చెప్పేసి దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఉన్నదనుకోండి, అక్కడ www.com అని చెప్పేసి ఏదైనా ఉందనుకోండి, దాన్ని అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత మీకు ఏదైతే చెప్తానో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన ఇంటర్నెట్ బూస్టప్ అనేది పెంచుతుంది కాబట్టి, ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెంచుతుంది కాబట్టి సో కంపల్సరీగా ఇదే విధంగా మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కొద్దిగా లెంతీ అయితే ఉంటుంది, కాకపోతే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కడ మిస్టేక్ లేకుండానైతే మీరు ఇదైతే టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దాని అక్కడ నుంచి డైరెక్ట్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినా సరే ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. 1.1.1.1.cloudflare-DNS అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు టైప్ చేయాలనుకున్నారనుకోండి, కంపల్సరీగా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే దీంట్లో ఒక్కటి స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగది. దానివల్ల మళ్ళీ మీరు ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 1కి 2 సార్లు ఈ విధంగానైతే చెక్ చేసుకోండి. ఇదైతే సింపుల్గానే ఉంటుంది. సో ఈ విధంగానైతే చెక్ చేసుకున్న తర్వాత -dns.com అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి సింపుల్గా ఇక్కడ బటన్ ఉంది కదా సేవ్ బటన్, దాని మీద అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అదైతే సేవ్ కావడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు పెరుగుతుంది అన్నమాట. సో నాకు కూడా ఇదే విధంగా ప్రాబ్లం ఉండే, దీన్ని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానంతలో అదే పెరిగిందన్నమాట. ఒకవేళ మీకు ఇన్స్టాంట్గా పెరగకపోయినా సరే మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ రిబూట్ అయితే చేయండి, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ అయితే చేయండి అన్నమాట. సో ఆ విధంగానైతే మీకు వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం అప్లై చేసాం కాబట్టి అది తీసుకొని కొద్దిగా టైం అనేది పడుతుంది. కాబట్టి కంపల్సరీగా ఆ విధంగానైతే ట్రై చేయండి, ఇన్స్టెంట్గా కాకపోతే. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా రకాల ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.